ఓటమి భయంతోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగరంలో సుమారు 17,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి దొడ్డిదారిన ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుందని, అధికారం చేతిలో ఉంది కదా అని అక్రమాలకు పాల్పడొచ్చు అనుకున్న వైకాపా నాయకులకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ నగరంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పినట్లుగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్న ఇద్దరు అధికారులు కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. గతంలో కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాలో పలు రకాల లోపాలు, దొంగ ఓట్ల నమోదు వంటిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా కొత్త ఓటర్ల జాబితా యథావిధిగా ప్రచురించడం పట్ల కొత్తగా మరోసారి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కొండబాబు పేర్కొన్నారు. రేపు ఎలక్షన్కి వెళ్తున్న సందర్భంలో ఓడిపోతారని భయం చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు పెట్టడం జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పెట్టడం జరిగిందండి. సుమారు 17,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి 6 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టారని చెప్పి అన్నీ తొలగిస్తానని చెప్పారు. మనకి కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది, దాంతోనే ఎలక్షన్కి వెళ్తాం. దాన్ని వెరిఫికేషన్కి వెళ్ళాం. మేము ఈ రోజున మా కార్యకర్తలతో వెరిఫికేషన్ చేయించాం. వెరిఫికేషన్ చేస్తే ఎక్కడ కూడా తొలగించలేదండి, ఏ ఓట్లు కూడా తొలగించలేదండి. గతంలో చెప్పాం, దీనికి సంబంధించిన కొంతమంది ఆఫీసులు కావాలని చేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన దగ్గర పెట్టి చేపిస్తున్నాడు, ఎవరు చేస్తున్నారని కూడా ప్రూఫ్స్ లెటర్తో సహా ఇచ్చామండి. ఈరోజు ఉదాహరణ చెప్తున్నాం, ఎక్కడ కూడా ఈ ఓట్లు తొలగించలేదు. ఉదాహరణ 83 బూత్ తీసుకుందాం, చాలా బూతుల్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక డోర్ నెంబర్ కూడా లేదు. గగా బాబా పేరు, ఆయన పేరు పపా, తండ్రి పేరు. అదేవిధంగా చూసుకుంటే ఈ డోర్ నెంబర్ ఆ ప్రాంతంలో లేదు అసలు. అలా చాలా ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా మేము ఐడెంటిఫికేషన్ చేసాం. ఇవన్నీ కూడా చూడండి, అలాగే ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది దీనికి సంబంధించి కాకుండా కొన్ని అయితే ఈ మార్కింగ్ పెట్టిన కలర్స్ మళ్ళీ ఇదే ప్రాంతంలో వేరే. ఈ బూత్ 194లో ఒక ఓటు ఉంది, భార్యకు ఉంది. భర్త ఓటేమో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి, 2లోకి వెళ్ళిపోయింది చూడండి, 182లోకి. అలాగా కొన్ని ఫ్యామిలీ ఓట్లు ఒక బూత్లోంచి ఇంకో బూత్లో మార్చిస్తారు. ఈ ఓటు భార్య దగ్గర ఉంటే భర్తది ఇంకో చోట, పిల్లలది ఇంకో చోట. ఇట్లాగా డిస్టర్బెన్స్ ఉంది. 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. మీరు వెరిఫికేషన్ చేస్తానని చెప్పారు. ఈరోజు ఎక్కడ వెరిఫికేషన్ చేశారండి? ఎక్కడ వెరిఫికేషన్ చేయలేదు. ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టే చేస్తున్నారు ఇక్కడ కొంతమంది అధికారులు. ఎవరు చేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాం, అమ్మ మీకు గతంలో కూడా చెప్పాం, ఈ రోజు వరకు సరి చేయలేదు. ఆ ఆఫీసర్లు ఇద్దరు ఉండడం వల్ల ఇది జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సరే యాక్షన్ తీసుకుంటామని చెప్పారనుకోండి, ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఆ ఓట్లన్నీ తొలగించాలి. ఏదైతే మేము ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు అన్ని ఆధారాలతో సాహిత్యం అన్నీ తొలగించాలని కోరుతున్నాం. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతో ఓట్లు ఎవరు ఎగిరిన ఆలోచనతో దొంగోట్లతో నెగ్గాలని చూస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కాకినాడ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు మేము పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేస్తాం. అన్నీ కూడా ఎక్కడ దొంగోట్లు పెట్టారు, ఏ విధంగా పెట్టారు అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం, మొత్తం ఇచ్చాం. ఇవన్నీ సరి చేయాలని మీ ద్వారా కోరుకుంటాం.